ఏ ప్రభుత్వం వస్తుందంటే ఇంకేం వస్తుంది, మహాకూటమి టీడీపీ జనసేన బీజేపీ కలిసి మహాకూటమి ప్రభుత్వం ఏర్పడుతుంది. గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు ఎట్టి పరిస్థితుల్లో సీఎంగా వస్తున్నారు, దాంట్లో తిరిగేలేదండి. ఈ నియోజకవర్గంలో ఇంకెవరు చెప్తారండి, ఎవరు చెప్తారు? ఈ నియోజకవర్గంలో వచ్చేది ఒక డైనమిక్ లీడర్ ఒకడు ఉన్నాడు, అతనే టైగర్, దెందులూరు టైగర్. ప్రజల కోసం కష్టపడే వ్యక్తి, ప్రజల మనిషి, నిరంతరం ప్రజల కోసమే శ్రమ పడే వ్యక్తి చింతమనేని ప్రభాకర్ గారు. ఆయన తప్ప మరో వ్యక్తి లేరండి. ఆయనే వస్తాడు ఈ నియోజకవర్గంలో. ఎమ్మెల్యేగా ఆయనే వస్తున్నాడు, మినిస్టర్గా ఆయనే చూడబోతున్నాం. మాది గాలగూడెం అండి. నేను నాగన్న, దెందులూరు మండలం గోపనపాలెం పంచాయతీ. నా పేరు దొండా శ్రీను. ఈ నియోజకవర్గంలోని ఏంటంటే చింతమనేని ప్రభాకర్ గారు ఎవరు పిలిచినా సరే, పిలిస్తే పలికే వ్యక్తి. గమ్మని మీ ఇంట్లో ఫంక్షన్ ఉన్నా లేదా ఏదైనా కార్యక్రమం ఉన్నా ఎమ్మటే పరిగెత్తిని వచ్చే మనిషి చింతమనేని ప్రభాకర్ గారు. 8-9 వేలు మెజార్టీతో ఆయనే వస్తారని జనమందరూ నమ్మకం, అలాగే నా నమ్మకం కూడా. పైన మహాకూటమి చంద్రబాబు నాయుడు గారు వస్తారని అందరూ కూడా అదే ఎదురు చూస్తున్నారు, అదే వస్తుందని అంటున్నారు. ఏలూరు జిల్లా దెందులూరు మండలం ఇక్కడ ప్రభాకర్ గారు గెలవబోతున్నాడు. అక్కడ చంద్రబాబు నాయుడు సీఎం అయిపోతున్నాడు. కూటమి అధికారంలోకి వస్తుంది. మా పేరు భవానీ ప్రసాద్. మాది దెందులూరు నియోజకవర్గం గోపనపాలెం గ్రామం. మరి జరిగిన ఎన్నికల్లో చింతమనేని ప్రభాకర్ గారు దెందులూరు నియోజకవర్గం నుంచి మంచి మెజార్టీతో గెలవబోతున్నారు. మంచి రిజల్ట్స్ ప్రజలు ఇవ్వబోతున్నారు. ప్రజలు ఆశీర్వదించారు. మంచి మెజార్టీతో చింతమనేని ప్రభాకర్ గారు గెలుస్తున్నారు. అలాగే కూటమి తరఫున చంద్రబాబు నాయుడు గారు సీఎం కాబోతున్నారు. మాది పెదవేగి మండలం అండి, కూచింపూడి గ్రామం. ఈ నియోజకవర్గంలో అయితే చింతమనేని ప్రభాకర్ గారితో విజయం అని అనుకుంటున్నామండి. పైన సీఎం చంద్రబాబు నాయుడు గారండి. దెందులూరు నియోజకవర్గం పెదవేగి మండలం నుంచి మాట్లాడుతున్నామండి. పెదవేగి మాది. ఇక్కడ ఉన్న పబ్లిక్ టాక్ కానీ మాది కానీ చింతమనేని ప్రభాకర్ రావు గారు గెలవబోతున్నారు. మెజారిటీ అనేది అంత భారీగా మేము ఎక్స్పెక్ట్ చేయకపోయినా ఆయన గెలవడం మాత్రం పక్కా. అది సీఎం చంద్రబాబు నాయుడు గారండి. 90-95 సీట్లు రాబోతున్నాయి చంద్రబాబు నాయుడు గారికి. మాది దెందులూరు నియోజకవర్గం అండి, పెదవేగి మండలంలో గోవిందవారిగూడెం. ప్రస్తుతం ఎలక్షన్ రేషియోని చూస్తే టగ్గాఫర్గా ఉన్నప్పుడు కూడా టీడీపీ అనేది గెలవబోతుందనేది మా అంచనా. సో కాబట్టి మా అందరి ఆలోచన ప్రకారము, అలాగే జనాలు నాడిని చూస్తే తెలుగుదేశంకి గెలుపు అనేది ఖాయం అనేది మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. మాది దెందులూరు నియోజకవర్గం పెదవేగి మండలం పెదవేగి గ్రామం. నా పేరు కె మోహన్ రావు. మొన్న జరిగినటువంటి ఎలక్షన్ 13వ తారీఖు జరిగినటువంటి ఎలక్షన్లో మరి చాలా మంచి పర్సంటేజీ నియోజకవర్గ వారీగా మంచి పర్సంటేజీ నమోదైంది. ఈ పర్సంటేజీ ప్రకారం మరి ఎక్కువగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వచ్చిందనేటటువంటి విషయం అర్థమవుతుంది. అయితే ఎందుకు అనేది చెప్పాలి అంటే మరి తెలుగుదేశం ఆ పార్టీ వారు ప్రవేశపెట్టినటువంటి మేనిఫెస్టో కానివ్వండి, మరి ముఖ్యంగా సూపర్ 6 అనేటటువంటి ఆ యొక్క పథకంలో మరి ప్రజల్లోకి బాగా చొచ్చుకు వెళ్ళినటువంటి విషయం అర్థమవుతుంది. మాది దెందులూరు నియోజకవర్గం అండి, పెదవేగి మండలం విజయరాయ గ్రామం. ఇక్కడ మన జరిగిన ఎలక్షన్లో బాగా జరిగినాయి, ఓటింగ్ శాతం కూడా బాగా పెరిగిందండి. దానివల్ల ఇక్కడ వచ్చేది ఎవరంటే చంద్రబాబు ప్రభాకర్ గారు గెలుస్తారని అనుకుంటున్నాం. పైన వచ్చి సీఎంగా చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారని అనుకుంటున్నామండి. మాది దెందులూరు నియోజకవర్గం పెదవేగి మండలం బాబురాజగూడెం గ్రామం అండి. ఈ నియోజకవర్గంలో ప్రతిసారి కంటే ఈసారి ఓటింగ్ పర్సంటేజ్ చాలా ఎక్కువ పెరిగింది. దానివల్ల ఏంటంటే కంపల్సరీగా ప్రభాకర్ గారు విజయం సాధిస్తారు. ఆ పర్సెంటేజ్ అంతా ఆయన కలిసి వస్తుందని అనుకుంటున్నాం. దానివల్ల ఏంటంటే ఇక్కడ చంద్రబాబు ప్రభాకర్ గారు పైన చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారని, కంపల్సరీగా అవుతారని అనుకుంటున్నామండి. నా పేరు రమేష్. మాది చల్లపల్లి గ్రామం, సోమవారపాడు పంచాయతీ. మాకు ఇక్కడ దెందులూరు నియోజకవర్గంలో కోటారు అబ్బాయి చౌదరి గారు మంచి పనులు చేశారు. పోయినసారి కంటే మంచి మెజారిటీతో గెలబోతున్నారు. అలాగే ఎంపీ గారు కూడా మంచి మెజారిటీతో గెలవబోతున్నారు. మళ్ళీ తిరిగి వైఎస్ఆర్సీపీ
అధికారంలోకి రాబోతుంది మంచి మెజారిటీతో. జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు, మంచి అభివృద్ధి పథకాలు పంపించారు. ఇంటింటికి గ్రామ వాలంటరీ ద్వారా మంచి పథకాలు అందించారు. అమ్మఒడి అయితేనేమండి, ఇంకా ఆరోగ్యశ్రీ 25 లక్షలు చేశారు. మరి డ్వాక్రా రుణమాఫీ అయితేనేమండి, రైతులకి రుణమాఫీ, రైతు భరోసా అయితేనేమండి, ఇంకా అనేకమైన పథకాలు, అభివృద్ధి పథకాలు ఒక్క నాయకుడి దగ్గరికి వెళ్ళకుండా, ఇంటి చుట్టూ తిరగకుండా డైరెక్టర్గా వాలంటరీ తీసుకొచ్చి పథకాలు పెడితే ఇంటికి నేరుగా లబ్ధిదారులకి ఇంటికి ఈ పథకాలు అందుతున్నాయి. మళ్ళీ మా దెందులూరు నియోజకవర్గంలో అభయ్ చౌదరి గారు పోయినసారి కంటే కూడా అత్యంతమైన మెజారిటీతో గెలబోతున్నారు. అలాగే సీఎం జగన్ గారు మంచి మెజారిటీతో గెలిచి మరి వైజాగ్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మంచి మెజారిటీతో వైఎస్ఆర్సీపీ గెలబోతుంది. మా దెందులూరు నియోజకవర్గం అండి, సోమవారపేట గ్రామం. నా పేరు నాగేశ్వరరావు అండి. అభయ్ చౌదరి గారు గెలుస్తారండి. పై సీఎం జగన్మోహన్ రెడ్డి అండి. మా పేరు సోమర్పాడు, మా ఊరు సోమర్పాడు అండి. నా పేరు ఆంజనేయులు అండి. అబ్బాయి చౌదరి గారు అండి. పైన జగన్ అండి.